భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము. మనస్సును ఇంద్రియములను వశపరుచుకొనగా భగవత్పారాయణుడు కాకయున్నచో కలుగు హాని 2 శ్లోకములలో వివరించుచున్నాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములయందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. విషయ చింతన చేయువానికి ఆ విషయములయందు ఆసక్తి ఏర్పడును అని అనుటలోని ఆంతర్యమేమి? భోగములనే సుఖములుగా రమణీయములుగా తలంచువాడును, మనస్సు వశములో లేనివాడును, పరమాత్మ చింతన చేయనివాడును అయిన మనస్సునకు పరమాత్మయందు భక్తి కలుగదు, ఆయనను ఆశ్రయింపడు. అందువలన అతని మనస్సు ఇంద్రియ విషయములనే చింతన చేయుచుండును. ఈ విధముగా విషయ చింతన చేయగా ఆ విషయములయందు అతనికి ఆత్యంతము ఆసక్తి కలుగును. అప్పుడు అతని మనస్సు అతని స్వాధీనములో ఉండక విచలితమగును. విషయ చింతన వలన మనుష్యులందరి మనస్సులలో ఆసక్తి జనించున. పరమాత్మ ప్రాప్తి నందిన పురుషులలో విషయ చింతన వలన ఆసక్తి కలగనను ప్రశ్న ఉదయింపదు. పరం దృష్ట్వా నివర్తతే అను వాక్యము ద్వారా ఇట్టి పురుషులలో ఆసక్తి ఏమాత్రము ఉండదని భగవానుడు పేర్కొనెను. వీరుగాక ఇతరుల అందరూ మనస్సులలో కొద్దిగానో గొప్పగానో ఆసక్తి కలుగుచునేయుండును. ఆసక్తి వలన కోరికలు కలుగుట ఎనగానేమి? కోరికల వలన క్రోధము ఏర్పడుట ఎనగానేమి? విషయ చింతన చేయగా మనస్సునకు వాటి యందు ఆసక్తి ఏర్పడినప్పుడు అతని మనస్సులో నానా విధములైన భోగముల ప్రాప్తి కొరకు ఇచ్ఛలు ప్రబలమలుగను. ఆసక్తి వలన కోరికలు తల ఎత్తుట ఎనగా ఇదియే. ఈ కోరికలు తీరట యందు ఏదో ఒక విధమైన విఘ్నము ఏర్పడుట వలన ఆ విఘ్న కారణముపై ద్వేషబుద్ధి కలిగి క్రోధము ఉత్పన్నమగును. కోరికల వలన క్రోధము ఏర్పడుట ఎనగా ఇదియే. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశనము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. క్రోధము నుండి ఉత్పన్నమైన సమ్మోహము యొక్క స్వరూపమేమి? మనస్సుని అంతఃకరణమునందు క్రోధవృత్తి ఉత్పన్నము అయినప్పుడు వివేక శక్తి నశించును. అప్పుడు అతడు మంచి చెడ్డలను ఏమాత్రము ఆలోచింపజాలడు. క్రోధనములకు లోనై అతడు చేయు కార్యము యొక్క పరిణామములను ఏమాత్రము పట్టించుకొనడు. క్రోధము వలన ఉత్పన్నమగు సమ్మోహము యొక్క స్వరూపం ఇదియే. సమ్మోహము వలన కలుగు స్మృతి విభ్రమము యొక్క స్వరూపమేమి? క్రోధము వలన మనుష్యుని అంతఃకరణమున మూఢభావము వృద్ధి యగును. స్మరణశక్తి భ్రమకు లోనగును. కర్తవ్యాకర్తవ్యములను నిర్ణయించుకొనలేని స్థితి ఏర్పడును. ఏ మనుష్యులతో ఎట్లు ప్రవర్తింపవలెనో గుర్తెరుంగజాలడు. అతనికి గల స్మృతి శక్తి క్షీణించి అనుకొనిన పనులను నెరవేర్పలేడు. సమ్మోహము వలన కలిగిన స్మృతి విభ్రమము అనగా నిదియే. స్మృతి విభ్రమము వలన బుద్ధి నశించుటయు, బుద్ధి నాశము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగుటయు అనగానేమి? పైన తెలుపబడిన రీతిగా స్మృతి విభ్రమము కలుగుట వలన అంతఃకరణమునందు కర్తవ్యాకర్తవ్య నిశ్చయ శక్తిని కోల్పోవుటయే బుద్ధినాశము అనబడును. ఇట్టి స్థితి అందు మనుష్యుడు తన కర్తవ్యమును త్యజించి అకర్తవ్యమునందు ప్రవృత్తుడగును.
అతని నిత్య వ్యావహారిక జీవితములో కటుత్వము, కఠోరత్వము, పిరికితనము, హింస, ప్రతిహింస, దైన్యము, జడత్వము, మూఢత్వము మొదలగు అవగుణములు చేరును. అందువలన అతనికి పతనము ప్రారంభమగును. అతడు శీఘ్రముగా మొదటి స్థితి నుండి దిగజారును. మరణానంతరము అతనికి వివిధములగు నీచ జన్మలను, నరకము ప్రాప్తించును. బుద్ధినాశము వలన తన స్థితి నుండి పతనమగుటయనగా నిదియే. కృష్ణ కృష్ణ